మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. తిరుమల లడ్డు విషయంలో కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి వివాదంలో సుప్రీంకోర్టుకు చేరింది ఆ విషయం. ఇవాళ దానికి సంబంధించి సుప్రీంకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు సర్కారుకి చివాట్లు పెట్టిందని చెప్పాలి. చాలా సీరియస్ అయింది. ఏపీ గవర్నమెంట్ మీద కావచ్చు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీద కావచ్చు, అట్లాగే అధికారుల మీద, వీళ్ళందరి మీద కూడా సుప్రీంకోర్టు చాలా సీరియస్గా వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే ఇది కోట్లాది మంది ఓన్లీ భారతదేశంలో ఉన్న వాళ్ళే కాదు, దేశ విదేశాల్లో ఉన్నటువంటి వెంకటేశ్వరుడి భక్తులందరికీ కూడా ఇది చాలా కీలకమైన అంశం. అట్లాంటి అంశంలో ఒక బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఎట్లాంటి రుజువులు లేకుండా లడ్డుకు వాడుతున్నటువంటి నెయ్యి కల్తీ అయిందనడానికి ఎట్లాంటి ఆధారాలు ప్రభుత్వం దగ్గర లేకున్నా కానీ ఎట్లా దాని మీద మీరు పబ్లిక్లో స్టేట్మెంట్ ఇస్తారు అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు మీద చాలా సీరియస్ కామెంట్స్ చేసింది సుప్రీంకోర్టు. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇట్లా ఓపెన్గా ఎట్లా స్టేట్మెంట్ ఇస్తారు? ఎక్కడ కూడా లడ్డూలో ఆ లడ్డు కల్తీ అయిందనడానికి, ఆ నెయ్యి కల్తీ అయిందనడానికి ఆధారాలు మీరు చూపించలేకపోయారు. ఒక రిపోర్ట్ వచ్చింది, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ అని చెప్తా ఉన్నారు. ఆ రిపోర్ట్ మీద మీరు సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు అని చెప్పేసి కూడా కోర్టు ప్రశ్నించింది. అంతేకాదు, ఒకవేళ ఆ నెయ్యి దానికి వాడి ఉంటే అందులో రకరకాల కంపెనీల నుంచి మీరు తీసుకుంటా ఉన్నారు, అవన్నీ కూడా మిక్స్ అయిపోయి ఆ లడ్డూలో కలిసినప్పుడు మీరు దాన్ని ఎట్లా సెగ్రిగేట్ చేస్తారు, ఎట్లా డివైడ్ చేస్తారు? ఫలానా నెయ్యే కల్తీ అయింది ఇందులో అని చెప్పేసి అట్లా కూడా కోర్టు సీరియస్ అయింది. ఇక ఫైనల్గా కీలకమైన అంశం ఏం ప్రస్తావించింది అంటే, అసలు ఆ నెయ్యి ఏదైతే వీళ్ళు కల్తీ జరిగిందని చెప్తా ఉన్నారో ఆ నెయ్యిని లడ్డూ తయారీకి వాడలేదు అని చెప్పేసి ఎవరైతే టీటీడీ ఈవోగా ఉన్నారో ప్రస్తుతం శ్యామలారావు, ఆయన స్వయంగా ప్రెస్ మీట్లో మాట్లాడారు. అన్ని మీడియాలో కూడా రిపోర్ట్ అయింది. ఈ అంశాన్ని కూడా ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి ఏపీ సర్కారు తీరును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, జగన్ తరపు వీళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా సుప్రీంకోర్టుకి చెప్పారు. ఇదంతా కూడా నెయ్యి కల్తీ అని చెప్తున్నటువంటి నెయ్యిని లడ్డు తయారీకి వాడలేదు అని చెప్పి స్వయంగా టీటీడీ ఈవో ఎవరైతే ప్రభుత్వం తరపున ప్రతినిధి ఉన్నారో ఆయననే చెప్పిండు. ఆయన చెప్పినా కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి బయటకు వచ్చి ఈ లడ్డు కల్తీ జరిగింది అని చెప్పి ఒక పబ్లిక్ స్టేట్మెంట్ ఎట్లా ఇస్తారు? ఇది కోట్లాది మంది మనోభావాలకు సంబంధించింది, భక్తికి సంబంధించినటువంటి అంశము. ఇట్లాంటి దాంట్లో మీరు ఇంత సెన్సిటివ్ ఇష్యూలో పబ్లిక్గా ఎట్లా మాట్లాడతారు అని చెప్పి కూడా కోర్టు సీరియస్ అయింది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీద. అట్లాగే దీని మీద మీరు నెయ్యి కల్తీ అయింది అంటున్నారు, ఒక రిపోర్ట్ చూపిస్తున్నారు. ఆ రిపోర్ట్ జూలైలో వచ్చిందని కూడా మీరు చెప్తా ఉన్నారు. ఆ రిపోర్ట్లో కూడా అదే ఉన్నది. మరి జూలైలో రిపోర్ట్ వచ్చినప్పుడు మీరు సెప్టెంబర్ వరకు ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టారు? అప్పటికి మీ ప్రభుత్వమే ఉన్నప్పుడు మీరు జూలైలో వచ్చిన రిపోర్ట్ని సెప్టెంబర్లో బయట పెట్టడం, దాని మీద స్టేట్మెంట్లు ఇవ్వడం, ఇప్పుడు దాని మీద ఎట్లాంటి లోపు విచారణలు చేయకుండా ఉండడం, ఇప్పుడు సిట్ విచారణకు ఆదేశిస్తున్నామని చెప్పడం, దీని మీద కూడా కోర్టు అడిగింది, మీరు సిట్ విచారణ జరుగుతుందా లేదా, మీరు సిట్ తోటి విచారణ జరిపిస్తారా, ఆ విచారణ ఎట్లా ఉంటుందని కూడా సుప్రీంకోర్టు అడిగింది. దీనికి వీళ్ళు ఏం చెప్పారంటే సుప్రీంకోర్టు విచారణ జరుపుతుంది అని చెప్పారు. అట్లాగే నెయ్యి కల్తీ అయిందా లేదా మీరు దాన్ని నిర్ధారించారా అంటే లేదు, మేము ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పారు, ఇంకా దాని మీద తేలాల్సి ఉందని చెప్పారు. ఇట్లా చాలా రకాలుగా క్వశ్చన్ సుప్రీంకోర్టు ఎవరైతే జస్టిస్ గవాయి అలాగే జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం అడిగినప్పుడు వీళ్ళన్నిటికీ కూడా మేము చేస్తున్నాము, ఎంక్వైరీ చేస్తున్నాము, విచారణ చేస్తున్నామని చెప్పారు. సో మీరు అట్లా విచారణ చేస్తున్నప్పుడు, విచారణ దశలో ఉన్నప్పుడు ఇంత కోట్లాది మందికి సంబంధించినటువంటి అంశంలో మీరు పబ్లిక్గా వచ్చి ఒక స్టేట్మెంట్ ఎట్లా ఇస్తారు ముఖ్యమంత్రిగా ఉండి అని చెప్పి పదే కోర్టు ఈ అంశాన్ని ప్రస్తావించింది. ఇందులో ఎందుకు మీరు ఏమంటారు నిర్ధారణ లేకుండా, కల్తీ జరిగిందనడానికి నిర్ధారణ ఎట్లాంటిది లేకుండా మీరు ఎట్లా పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళి పబ్లిక్లో దీన్ని చెప్తారు అని చెప్పేసి కూడా అడిగింది. అట్లాగే ఎవరైతే చంద్రబాబు నాయుడు తరపున ఏపీ ప్రభుత్వం తరపున వాదిస్తున్నారో ఆ లాయర్ని కూడా పదే అడిగింది సుప్రీంకోర్టు, మీరు లడ్డు కల్తీ అయిందని ఎట్లా మీకు వచ్చింది సమాచారం, మీరు ఎందుకు దాన్ని టెస్ట్ చేయించాల్సి వచ్చింది అని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, మాకు లడ్డు టేస్ట్ లేదు అని చెప్పి కొందరు ప్రజలు మాకు చెప్పారు, మా దృష్టికి తీసుకొచ్చారు, లడ్డు గతంలో ఉన్నటువంటి రుచి ఇప్పుడు లేదు, తగ్గిపోయింది అని చెప్పి ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు, దానివల్ల మేము దీన్ని పరీక్ష చేయించాల్సి వచ్చింది అని చెప్పి అప్పుడు మాకు ఈ విషయం తెలిసింది అని చెప్పి వాళ్ళు లాయర్ కోర్టుకు చెప్పారు. సో అట్లా చెప్పినప్పుడు మరి మీకు ఏదైతే టేస్ట్ లేదు అని వాళ్ళు కంప్లైంట్ చేసిరో ఆ లడ్డు, వాళ్ళు ఏదైతే తిన్న లడ్డు టేస్ట్ లేదని చెప్పిన లడ్డూని మీరు శాంపిల్కి పంపించారా? మీరు ఏదో నెయ్యి శాంపిల్ చేసాము, అది టెస్ట్ చేసాము, డైరీ డెవలప్మెంట్
గవర్నమెంట్ అథారిటీకి పంపించినామని చెప్తా ఉన్నారు. అది కాదు, ఏదైతే టేస్ట్ లేదు అని చెప్పిన లడ్డు ఉందో ఆ లడ్డూని మీరు పరీక్షకు పంపించారా లేదా అని కూడా కోర్టు అడిగింది. అప్పుడు ఆయన అక్కడ కూడా నీళ్లు నమిలిరు ఎవరైతే న్యాయవాది ఉన్నారో ఆయన. అంటే ఎక్కడ కూడా లడ్డు కల్తీ అయినట్టుగా ఆధారాలని కోర్టుకు వీళ్ళు చెప్పలేకపోయారు. ప్రతి చోట కూడా ప్రతి అంశంలో కూడా చెప్పలేకపోయారు. పోయేసరికి మీరు ఇంకా ఎవరైతే ఈ కేసులో కీలకంగా చంద్రబాబు నాయుడు తీరుని, ఏపీ సర్కార్ తీరుని తప్పుపడుతూ సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి అయితే సివియర్ అలిగేషన్ చేసిర్రు. కావాలని వెంకటేశ్వరుడు మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది, కావాలని దురుద్దేశపూర్వకంగానే ఈ కుట్రలన్నీ చేస్తూ ఉన్నారని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామి తరపు లాయరు వాదనలు వినిపించిండు. కావాలనే వీళ్ళు ఇదంతా చేస్తున్నారు, ఈ కుట్రలన్నీ చేస్తున్నారు అని చెప్పి ఆయన వివరించారు. దీని మీద స్పందించినటువంటి కోర్టు, దేవుణ్ణి మీరు రాజకీయాల్లోకి ఎందుకు లాగుతారు, దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగుతున్నారా అని కూడా సీరియస్ అయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా కంప్లీట్గా ప్రతి విషయంలో కూడా మనం వాదనలకు సంబంధించి ప్రతి పాయింట్ టు పాయింట్ చూసినప్పుడు కూడా ప్రతి దాంట్లో కోర్టు ఇవే కామెంట్ చేసింది. అట్లాగే వీళ్ళు ప్రతి దాంట్లో కూడా మీకు ఫిర్యాదులు వస్తే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే కోర్టు ఏమడిగింది, ఇఫ్ కంప్లైంట్స్ వర్ దేర్ శాంపిల్ షుడ్ బి హ్యావ్ బీన్ టేకెన్ ఫ్రమ్ ఎవ్రీ ట్యాంకర్. మీకు ఫిర్యాదులు వచ్చినప్పుడు, ఫిర్యాదులు వస్తే మీరు ప్రతి ట్యాంకర్ నుంచి కూడా శాంపిల్ తీసుకోవాలి కదా, తీసుకున్నారా అని చెప్పేసి కోర్టు అడిగింది. ఇట్ వాస్ టెస్టెడ్ అండ్ బీయింగ్ లుక్డ్ ఇన్ టు, కంటామినేషన్ ఈస్ క్లియర్, ఐ అండర్స్టాండ్ వాట్ హ్యాస్ ఫాలెన్ ఫ్రమ్ మై లార్డ్షిప్స్. జస్టిస్ విశ్వనాథ్ అంటే ఏం చెప్పిండు, మేము టెస్ట్ చేసినాము, అన్నీ చూసినాము, మేము ఖచ్చితంగా ఇది నెయ్యి కల్తీ అయింది అని చెప్పేసి ఈయన కోర్టుకు చెప్పిండు. ఎవరు? సిద్ధార్థ లూత్రా ఏపీ గవర్నమెంట్ తరపునటువంటి వాదనలు వినిపిస్తున్నాడు ఆయన. అప్పుడు జస్టిస్ విశ్వనాథన్ ఏం అడిగారంటే, దీని మీద మీరు ఇప్పటివరకు ఏం సమాధానం చెప్పలేదు, ఆ నెయ్యి ఏదైతే మీరు ఇప్పుడు కల్తీ జరిగింది అని చెప్పి చెప్తున్నారో ఆ నెయ్యి వాడినడానికి దెర్ ఈజ్ నథింగ్ టు షో దట్ గీ వాజ్ యూజ్డ్. ఆ కల్తీ అయినటువంటి నెయ్యి వాడినట్టుగా ఎక్కడ కూడా మీరు ఇప్పటివరకు దానికి ఆన్సర్ చెప్పలేదు. కల్తీ అయిన నెయ్యి వాడారా లేదా, లడ్డు తయారీకి ఆ నెయ్యిని వాడారా లేదా అనే అంశంలో మీరు ఎక్కడ కూడా క్లారిటీ ఇవ్వలేదు. దీస్ ఆర్ ప్రాసెస్ యూజ్ టు జస్టిఫై ద రిజెక్షన్ అండ్ స్టాప్ పేమెంట్. ఇదంతా కూడా చేయొచ్చు కదా, మీరు దాన్ని ఏమంటారు, దాన్ని రిజెక్ట్ చేయడానికి, పేమెంట్ ఆపేయడానికి ఇవన్నీ చేయొచ్చు కదా అని చెప్పేసి కూడా కోర్టు వాళ్ళేం ప్రశ్నించింది. వాళ్ళు ఏం చెప్పారంటే, దే ఆర్ రిలయింగ్ ఆన్ న్యూస్ పేపర్ రిపోర్ట్స్. అంటే ఈ నెయ్యి కల్తీకి సంబంధించి, నెయ్యి వాడలేదు అనే దానికి సంబంధించి వాళ్ళు పేపర్ల మీద ఆధారపడుతున్నారని చెప్పేసి సిద్ధార్థ లూత్రా కోర్టుకు చెప్పారు. దీని మీద జస్టిస్ విశ్వనాథన్ మాట్లాడతా, టేక్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ యూ ప్లేస్ యువర్ స్టాండ్, దెర్ ఈజ్ నథింగ్ టు సే కంటామినేటెడ్ వన్ వాజ్ యూజ్డ్, దట్ ఈజ్ నాట్ యువర్ ఓన్ స్టాండ్. ఎక్కడ కూడా ఆ కంటామినేటెడ్ అంటే కల్తీ అయినటువంటి నెయ్యి వాడినట్టుగా ఎక్కడ కూడా మీరు చెప్పలేకపోతున్నారు, ఆధారాలు లేవు. కానీ మీరు వచ్చి ఇక్కడ చెప్తా ఉన్నారు. కానీ మీరు ఇక్కడికి వచ్చే ముందు కొంచెం అక్కడ సూచనలు తీసుకోండి, ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి సూచనలు తీసుకోండి దీనికి సంబంధించి అని చెప్పి ఎవరైతే కేసు వాదిస్తున్నటువంటి ఏపీ గవర్నమెంట్ తరపున కేసు వాదిస్తున్న సిద్ధార్థ లూత్రాకి చివాట్లు పెట్టింది కోర్టు ఇక్కడ. ఎవరు? జస్టిస్ విశ్వనాథన్. ఇంకేమన్నదంటే, దెర్ వాజ్ నో బేసిస్ ఎట్ ఆల్ ఫర్ పబ్లిక్ స్టేట్మెంట్స్. పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏమొచ్చింది అంత అవసరం. లెట్ అస్ నాట్ మిన్స్ వర్డ్స్ ఆన్ ఇట్ వెన్ ఇన్వెస్టిగేషన్ వాజ్ ఆర్డర్డ్. విచారణకు ఆదేశించినప్పుడు దాని మీదకి వచ్చి పబ్లిక్లో మాట్లాడాల్సిన అవసరం ఏముంది, ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పేసి కోర్టు వాళ్ళ మీద సీరియస్ అయింది. సో ఇది కొబ్బరి నూనె వాడిరని కావచ్చు, సోయాబీన్ ఆయిల్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి వాడిరు, ఇవంతా కల్తీ జరిగింది అని చెప్పేసి కూడా కోర్టు దృష్టికి వచ్చింది. కోర్టు మరి అది మీరు అంటున్న ఈ కల్తీ ఏదైతుందో అది కూడా కావచ్చు కదా అన్నట్టుగా కోర్టు కూడా మాట్లాడింది. సో ఇట్లా ప్రతి దాంట్లో కూడా కోర్టు వాళ్ళ మీద సీరియస్ అవుతా పోయింది. దీని మీద ఎందుకు అంటే, మీరు చెప్తా ఉన్నారు కానీ ఎక్కడ కూడా కల్తీ అయిన నెయ్యి వాడినట్టుగా ఆధారాలు లేవు. మీరు అన్ని ట్యాంకర్లను చెక్ చేసిరా అంటే దాని మీద కూడా క్లారిటీ లేదు. ప్రతి చోట కూడా మీరు ఇట్లే చేస్తున్నారు. సో దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పి అట్లాగే ఎప్పుడు సిట్ విచారణ చేస్తున్నామని ఏపీ సర్కార్ చెప్పింది. సో ఫైనల్గా ఏం చెప్పారంటే, గురువారానికి దీని మీద వాదనలని వాయిదా వేసి గురువారానికి వాయిదా వేసింది.
చివరికి ఏం చెప్పిందంటే కోర్టు, ద ప్రజెంట్ పిటిషన్స్ కంటెంట్ దట్ ద సెంటిమెంట్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ ఇండియన్స్ హ్యావ్ బీన్ హర్ట్. ద హానరబుల్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ గాన్ పబ్లిక్ with a statement that animal fat was used to make laddus in Tirupati. However, some press reports also show that CEO of TTD has also made a statement that the adulterated ghee was never used. సో ఈ కోర్టు ఆర్డర్ ఇస్తూ ఫైనల్గా ఇద్దరు వాదనలు విన్న తర్వాత కోర్టు ఆర్డర్ చదివి వినిపిస్తున్న టైంలో ఎప్పుడైతే వాయిదా వేస్తూ చెప్పిన తర్వాత ఎప్పుడైతే ఆర్డర్ చదువుతూ ఉందో ఆ ఆర్డర్ ఇస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబు నాయుడు ఓపెన్గా వెళ్ళి పబ్లిక్లోకి వెళ్ళి తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పారు. ఇది దేశంలోని కోట్లాది మంది భక్తులకు సంబంధించిన వాళ్ళ మనోభావాలకు సంబంధించిన భక్తికి సంబంధించిన అంశంలో ఎట్లాంటి ముందు వెనుక చూడకుండా ఆలోచించకుండా వెళ్ళి అందులో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చిండు పబ్లిక్లో. కానీ ఎవరైతే ఆ టెంపుల్కు ఈవో ఉన్నారో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ ఈవో చెప్పింది ఏంది, కల్తీ అయినటువంటి నెయ్యి మేము ఎక్కడా వాడలేదు అని చెప్పేసి ఆయన ఈవో చెప్తున్నాడు. సో ఇద్దరి మధ్యలో కాంట్రడిక్షన్ ఉన్నది ఏంది అని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆ ఆర్డర్ సమయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అట్లాగే ద 4 పిటిషన్స్ హ్యావ్ బీన్ ఫైల్డ్ సీకింగ్ వేరియస్ ప్రేయర్స్ ఇంక్లూడింగ్ అన్ ఇండిపెండెంట్ ఎంక్వైరీ అండ్ డైరెక్షన్స్ ఫర్ రెగ్యులేటింగ్ ద అఫైర్స్ ఆఫ్ రిలీజియస్ ట్రస్ట్స్ అండ్ స్పెసిఫికల్లీ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ప్రసాదం. Sri Luthra appearing for TTD that out of the according to Sri Luthra samples of 4 tankers supplied on July 6, 12, 24 were taken. So ఇట్లా రకరకాల పిటిషన్లు వేసిరు, రకరకాలుగా అంటే ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయించాలి, సిట్ ఎంక్వైరీ కాకుండా అంతకు మించిన సంస్థతోటి ఎంక్వైరీ చేయించాలని కోరుతా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు చేసిరు. సో ఈ కోర్టుకి ఆర్డర్లో ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ ఘీ వాజ్ ఫౌండ్ టు బి అడల్టరేటెడ్ అండ్ 4 samples. టేస్ట్ వాజ్ ఆల్సో నాట్ ఓకే. సో ఇందులో కల్తీ అయిందా అని చెప్పి కోర్టు మళ్ళీ ప్రశ్నించింది. సో రోహిత్కి దీనికి సంబంధించారు. ఇట్ వాజ్ ఫౌండ్ నెసరీ టు గెట్ ద శాంపిల్స్ అనలైజ్. అడ్మిటెడ్లీ అన్ ఇన్వెస్టిగేషన్ ఇన్ మ్యాటర్ నెసరీ అండ్ సిట్ కేమ్ టు అపాయింటెడ్ ఆన్ September 26 టు ఇన్వెస్టిగేట్ ఎఫ్ఐఆర్ డేట్స్ September 25. సో ఇవన్నీ కూడా కోర్టు చెప్తా వచ్చింది. It could this be seen that the statement of chief was made before the affair having been made on 18th. We are of the prima facie view that when investigation was ordered, it was not appropriate for a high constitutional functionaries to go public with the information that was the potential to affect crores of devotees' sentiments. సో ఈ ప్రతి చోట కూడా వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉండి దానికి సంబంధించి మీకు సమాచారం వచ్చినప్పుడు మీరు ఎంక్వైరీ చేసినామని చెప్తున్నారు, అవన్నీ చెప్తున్నారు. కానీ మీకు ఫిర్యాదులు 25 తారీఖు నాడు వచ్చినాయని చెప్తున్నారు, September 25, September 26న మీరు సిట్ ఏర్పాటు చేసిన విచారణకు అని చెప్తా ఉన్నారు. కానీ ఎప్పుడైతే September 18న ఎఫ్ఐఆర్ ఈ లడ్డూలో కొవ్వు కలిసింది, జంతువుల కొవ్వు కలిసింది తిరుమల లడ్డూలో అని చెప్పి ఎప్పుడైతే ఒక ఫిర్యాదు రావడం 25 తారీఖు సెప్టెంబర్, అట్లాగే 26 తారీఖు నాడు సిట్ ఏర్పాటు చేశారు. కానీ దీనికంటే ముందు September 18 నాడు చంద్రబాబు నాయుడు ఓపెన్గా ఈ మాటలు చెప్పారు పబ్లిక్లో, లడ్డూలో జంతు కొవ్వు కలుస్తున్నది అని చెప్పేసి ఆయన పబ్లిక్లో మాట్లాడారు. సో ఇది కోట్లాది మంది సెంటిమెంట్కి సంబంధించిన అంశము. ఇట్లాంటి అంశంలో ఆయన ఎందుకు అట్లా ముందు వెనుక ఆలోచించకుండా మాట్లాడిర్రు అని చెప్పేసి కోర్టు ఇక్కడ కూడా మరోసారి చివాట్లు పెట్టింది. ఇట్లా కంప్లీట్ మొదటి నుంచి చివరి వరకు స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ప్రతిసారి ఏపీ గవర్నమెంట్ తీరును తప్పు పడతా, ఏపీ గవర్నమెంట్ అంటే ఏపీ గవర్నమెంట్ పెద్దగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని మాట్లాడిన తీరును, అంటే ఒక చిన్న చిన్న ఇష్యూలలోనే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, ఇంకొకటి వస్తుంది, అట్లాంటి సమయాల్లో ఆచితూచి మాట్లాడాలని చెప్తారు. అందులోనూ ఈయన రాజ్యాంగ పదవిలో రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి అట్లాంటి వ్యక్తి ఇట్లాంటి పబ్లిక్గా ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం, లడ్డూలో జంతువుల కొవ్వు అంటే అక్కడ నాన్ వెజ్ అనేది ముట్టకుండా పవిత్రంగా ఉండే టెంపుల్లో అట్లాంటి టెంపుల్కి సంబంధించినటువంటి ఒక లడ్డూలో జంతువులకు సంబంధించిన కొవ్వు కలిసింది అని చెప్పడం అనేది చాలా పెద్ద స్టేట్మెంట్. ఇది రాష్ట్రాన్ని కాదు దేశాన్ని అతలాకుతలం చేసేది, కంప్లీట్గా హిందూ సమాజాన్ని అతలాకుతలం చేసే అంశం ఇది.
అట్లాంటి అంశంలో ఎట్లాంటి విచారణకు కానీ దేనికి కానీ ఆదేశించక ముందు పబ్లిక్గా వచ్చి ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వడం, ఒకవేళ మీకు జూలైలోనే మీకు అది కల్తీ అయిందని తెలిసినప్పుడు, నెయ్యిలో కల్తీ ఉంది, జంతువుల కొవ్వు ఉందని తెలిసినప్పుడు మీరు అప్పుడే విచారణకు ఎందుకు ఆదేశించలేదు? సెప్టెంబర్ 26 వరకు ఎందుకు ఆగిరు? దానికంటే ముందే చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం బయటకు వచ్చి ఎట్లా దీని మీద వ్యాఖ్యలు చేస్తారు? ఇవన్నీ కూడా కంప్లీట్గా ఒక దురుద్దేశపూర్వకంగా చేసిర్రు అని ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ ఫైల్ చేసిర్రో, ఆ పిటిషన్కి ఈ ఏపీలో జరిగిన పరిణామాలు 100% కోర్టు కూడా వాటితో ఏకీభవించినట్టుగా కనిపిస్తూ ఉన్నది. అంటే ఏమంటారు, కార్యక్రమం ఒకటి జరిగిన వాటి సీక్వెన్స్ అంతా తీసుకుంటే చంద్రబాబు నాయుడు ముందుగా పబ్లిక్లో మాట్లాడడం, తర్వాత ఫిర్యాదులు రావడం, తర్వాత సిట్ ఏర్పాటు చేయడం, జూలైలో ల్యాబ్ రిపోర్ట్ వస్తే దాన్ని సెప్టెంబర్లో బయటపెట్టడం, సెప్టెంబర్లో బయటపెట్టిన తర్వాత కొద్ది రోజులకి ఫిర్యాదులు, ఆ ఫిర్యాదుల తర్వాత మళ్ళీ సిట్టు, ఇవన్నీ కూడా కొద్దిగా సస్పీషియస్గా ఉన్నాయి. కోర్టు కూడా ఈ అంశాలను పరిగణించినట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఎక్కడ కూడా ఇందులో తిరుమల పవిత్రతను, లడ్డూ పవిత్రతను కాపాడే ప్రయత్నం ఏపీ గవర్నమెంట్ చేయలేకపోయింది. పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చి ఒక ఆందోళనకరమైన పరిస్థితిని, దేశవ్యాప్తంగా ఒక ఆందోళనకరమైన పరిస్థితిని తీసుకొచ్చింది అన్న రకంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఇట్లాంటివి సరికాదు, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్న వాళ్ళు ఇట్లాంటి చేయడం కరెక్ట్ కాదు అని కూడా సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. సో మరి ఇప్పటికైనా కూడా ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది, సిట్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. కాబట్టి దీనిపైన ఎవరు కూడా ఇట్లాంటి స్టేట్మెంట్ చేయొద్దు అని చెప్పి కూడా కోర్టు చెప్పింది. అట్లాగే సిట్ ఇంకేం చెప్పింది, దట్ వ్యూ దట్ ఆఫ్ ద మ్యాటర్ విత్ డీమ్ టు సీక్ ద అసిస్టెన్స్ ఆఫ్ ద ఎస్జీ ఇన్ దిస్ మ్యాటర్ యాజ్ వెదర్ ద స్టేట్ సిట్ షుడ్ కంటిన్యూ ద ప్రోబ్ ఆర్ నాట్. అయితే దీని మీద సిట్ ఎంక్వైరీ కంటిన్యూ చేయాలన్నా లేదా అనేది తేల్చాలి అనే దానికి ఎప్పుడు మళ్ళీ గురువారం రోజు మధ్య 3:30కి వాదనలు వింటామని చెప్పేసి కోర్టు చెప్పింది. అట్లాగే ఫైనల్గా ఏం చెప్పింది, సిద్ధార్థ రూతుల ఎవరైతే టీటీడీ తరపున, అంటే ఏపీ గవర్నమెంట్ తరపున వాదనలు వినిపిస్తున్నారో, మళ్ళీ చివరికి వచ్చినాక కూడా ఇదే ఏపీ గవర్నమెంట్కు టీటీడీ సంబంధించినటువంటి అధికారులు అందరికీ కూడా మళ్ళీ చీవాట్లు పెట్టింది కోర్టు. సిద్ధార్థ లూత్రాకు చెప్పేవారు జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ, మిస్టర్ లూత్రా, ప్లీజ్ అడ్వైజ్ యువర్ క్లయింట్స్ టు బి రెస్పాన్సిబుల్ అండ్ రిట్రైన్డ్ విత్ దేర్ స్టేట్మెంట్స్. మళ్ళీ ఒకసారి చదువుతా. మిస్టర్ లూత్రా ఎవరైతే వీళ్ళ లాయర్ ఉన్నాడో, ఏపీ తరపున లాయర్, ప్లీజ్ అడ్వైజ్ యువర్ క్లయింట్స్, ఏపీ గవర్నమెంట్, టీటీడీ, బీ రెస్పాన్సిబుల్ అండ్ రిస్ట్రైన్డ్ విత్ దేర్ స్టేట్మెంట్స్. వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలి, వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి. వాదనలు మొదలైనప్పటి నుంచి 1 గంటకట్లా మొదలైన వాదనలు, అప్పటి నుంచి వాదనలు పూర్తయి కేసు గురువారానికి వాయిదా పడే వరకు, చివరి క్షణం వరకు, కేసు చివరి క్షణం వాయిదా పడే ముందు కూడా ఏపీ గవర్నమెంట్కి చీవాట్లతోటే ముగిసింది స్టార్టింగ్ టు ఎండింగ్. ఎందుకంటే ఇది కోట్లాది మంది మనోభావాలకు, భక్తికి సంబంధించింది, హిందూ మనోభావాలకు సంబంధించింది. మెజారిటీ భారతదేశాన్ని హిందూ దేశంగా పరిగణించినప్పుడు మెజారిటీ ఆఫ్ హిందువులు ఉంటారు. మెజారిటీ ఆఫ్ ప్రజలు వెంకటేశ్వరుని తమ ఇష్టదైవంగా భావించి వెళ్ళి ఆ ప్రసాదాన్ని చాలా పవిత్రంగా భక్తితోని తింటారు. కనీసం చెప్పులు కూడా వేసుకోకుండా ప్రసాదం తీసుకునేటప్పుడు చెప్పులు కూడా దూరంగా విడిచి తీసుకొని కళ్ళకద్దుకొని తినే ప్రసాదం విషయంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి కామెంట్స్ ఒక ఆందోళనకరమైన పరిస్థితిని తీసుకొచ్చినాయి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు లడ్డు మీద స్టేట్మెంట్ ఇచ్చిర్రో దేశవ్యాప్తంగా ఒక ప్యానిక్ అయింది. అందరూ ఎవరైతే తిరుమలకు రెగ్యులర్గా వస్తారు, దర్శించుకుంటారు, తిరుమలకు వెళ్ళి దర్శించుకోవాలి, ఆ లడ్డు ప్రసాదం తీసుకోవాలి, అది తింటే చాలా మంచిది మాకు అని భావించే కోట్లాది మంది ఒక రకమైన భయాందోళనకు గురయ్యారు ఈ స్టేట్మెంట్ తర్వాత. మేము ఇంత పవిత్రంగా భావించే దాంట్లో జంతువుల కొవ్వు కలుస్తుంది అంటే ఎంత భయంగా ఉంటుంది. ఎందుకంటే అందులో చాలా మటుకు చాలామంది ప్రజలు కంప్లీట్గా నాన్ వెజ్ని అవాయిడ్ చేసే వాళ్ళు ఉంటారు, నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఉంటారు. గుడికి వెళ్ళినప్పుడే కాదు, మామూలుగా కూడా కేవలం వాళ్ళు వెజిటేరియన్గా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అట్లాంటి వాళ్ళందరూ కూడా ఒక రకమైన భయాందోళనకు గురయ్యారు. ఇప్పటి వరకు ఏదైతే ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని పవిత్రంగా తిన్నామో ఆ ప్రసాదాన్ని ఇప్పుడు అనుమానంగా చూసే పరిస్థితులు వచ్చినాయి. ఏవైతే ఈ స్టేట్మెంట్స్ వలన, చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్స్ వలన ఆ ప్రసాదాన్ని అనుమానంగా చూడాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో ఉన్న పోస్టులు కూడా వచ్చినాం, సెలబ్రిటీలు కావచ్చు, కామన్ పబ్లిక్ కావచ్చు, లడ్డు మీద ఇట్లా జరిగితే ఇది కరెక్ట్ కాదు, తప్పు, ఇట్లా కల్తీ అయిన నెయ్యి వాడి లడ్డూని తయారు చేయడం, జంతువుల అవశేషాలు ఉండడం అందులో, ఇది ఎట్లా కరెక్ట్ కాదు, ఇది ఇంత పవిత్రమైన దాంట్లో ఇట్లా చేస్తారా అని చెప్పి చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు.
ఓన్లీ బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు కామెంట్స్ ఇదంతా జరిగింది. ఒకవేళ నిజంగానే కల్తీ జరిగినట్టుగా వాళ్ళకి తెలిస్తే దాని మీద ఇంకా డీటెయిల్డ్ ఎంక్వైరీ కోసం ఒక అధికారులను ఏర్పాటు చేయడం, అప్పుడే సీట్ని ఏర్పాటు చేసి విచారణను మరింత జరిపించి అప్పుడు దాని మీద ఒక స్టేట్మెంట్ ఇస్తే ఒక క్లియర్గా ఉండేది, అనుమానాలు ప్రజలకి అనుమానాలు కలగకపోయేవి. కానీ ఇప్పుడు తిరుమల లడ్డూ ప్రసాదం తినాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తున్నారు ప్రజలు. ఇందులో ఎక్కడ కూడా కల్తీ నెయ్యి వాడలేదు అని చెప్పి ఈవో చెప్తా ఉన్నారు, కల్తీ జంతువుల అవశేషాలు కలిసినాయని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు. సో ఈ కన్ఫ్యూజన్ తోటి ప్రజలంతా కూడా ఇంకా కన్ఫ్యూజన్లో పడిపోయి ఇప్పుడు తిరుమల వెళ్ళాలా వద్దా, వెళ్తే లడ్డూ ప్రసాదం తినాలా వద్దా, ఓన్లీ లడ్డూ ప్రసాదంలోనే కలిసిందా ఈ నెయ్యి, కల్తీ నెయ్యి, ఇంకా మిగతా ఇతరత్ర వడ ఉంటుంది, వడలో ఇతరత్ర వంటకాలు ఉంటాయి, అక్కడ ఉచిత అన్నదాన సత్రాలు ఇట్లాంటి వాటిలలో కూడా వాడిర్రా. సో ఇవన్నీ కూడా ఒక కంప్లీట్గా ఆందోళన కలిగించేలాగా చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్స్ ఉన్నాయనేది సుప్రీంకోర్టు కూడా భావించింది. కాబట్టే పదే పదే సిద్ధార్థ్ లూత్రాకి చీవాట్లు పెట్టింది. మీ గవర్నమెంట్కి చెప్పండి, మీ పిటిషనర్లకు చెప్పండి, ఇట్లాంటి మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వాళ్ళు పద్ధతిగా మాట్లాడాలి. అట్లాగే టీటీడీ ఈవో ఒక మాట చెప్తారు, సీఎం ఒక మాట చెప్తారు. సో ఈ కాంట్రడిక్టివ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం ఇదంతా కూడా మీరు మానుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని, మనం నేరుగా చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండండి మాట్లాడే ముందు అని చెప్పేసి ఏపీ గవర్నమెంట్కి పదే పదే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. సో మరి ఇప్పటికన్నా ఈ వివాదానికి ఒక కొలిక్కి వస్తుందా, నెక్స్ట్ ఈ గురువారం రోజు మళ్ళీ టేకప్ చేస్తామని చెప్పింది కేసుని. సో ఆ కేసు కోర్టులో జరుగుతూ ఉంటాయి వాదనలు. బట్ ఇప్పటికైనా వీళ్ళ స్టేట్మెంట్లు, ఎవరి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్లు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఈ మిగతా ఎవరైతే దీని మీద స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు, కంప్లీట్గా నిజంగానే లడ్డూలో ఈ నెయ్యి కల్తీ నెయ్యి వాడిర్రు, కల్తీ జరిగిపోయింది అన్నట్టుగా కార్యక్రమాలు చేయడం, పవన్ కళ్యాణ్ దీక్ష చేయడం, దాని మీద ఓ పెద్ద సినిమా సృష్టించేసిర్రు, ప్రజలను ఆందోళనలో ముంచేసిర్రు. సో ఇప్పటికైనా మరి వీళ్ళ వ్యాఖ్యలకు అడ్డుకట్ట పడుతుందా లేదా చూడాలి. ఎందుకంటే పదే పదే సుప్రీంకోర్టు చెప్పింది, ఏపీ ముఖ్యమంత్రి ఉన్నాడు, అందులో ఏపీ డిప్యూటీ సీఎం ఉన్నారు, టీటీడీ అధికారులు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా నేరుగా చెప్పినట్టే ఇవన్నీ కూడా. సో ఇప్పటికైనా మరి వీళ్ళు బహిరంగంగా ఇచ్చే స్టేట్మెంట్లో ఇవన్నీ కంట్రోల్ అయితే లేదా చూడాలి. నెక్స్ట్ గురువారం రోజు సిట్టే ఎంక్వైరీ కొనసాగించాలా, లేకుంటే ఇంకేదైనా అంతకు మించిన అథారిటీ తోటి ఎంక్వైరీ కొనసాగించాలా అనేది కోర్టు క్లారిఫై చేయనుంది.